ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అనే పట్టణంలో ఉన్నామండి. ఇక్కడ మార్నింగ్ 4 గంటలకు వస్తే ఇక్కడ మామిడికాయల మార్కెట్ జరుగుతుంటది అనమాట. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొగల్తూరు మామిడికాయలు చాలా ఫేమస్ అనమాట. మొగల్తూరు అంటే కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, ప్రభాస్ రాజు గారు వీళ్ళందరూ ఎంత ఫేమస్ మామిడికాయలు కూడా అంతే ఫేమస్ అనమాట. ఆ మామిడికాయలు అన్నీ వచ్చి ఇక్కడ ఈ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. చూద్దాం ఇక్కడ మార్కెట్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇప్పుడు చూడొచ్చు. ఇలా ట్రేలో ఇలా పెడతారన్నమాట. చాలా మంది వచ్చి వ్యాపారస్తులు ఇక్కడ కొనుక్కుంటూ ఉంటారు. అంటే మిగతా ఏరియాలకి ఇక్కడ మామిడికాయలకి చాలా డిఫరెంట్ ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడడానికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడండి. అంటే వేరే సైడ్ మామిడికాయలు ఉంటాయి కానీ ఇంత నీట్గా ఉండమాట. ఈ కాయకి ఎక్కడ డ్యామేజ్ లేదు, చాలా నీట్గా కనిపిస్తుంది. ఇవన్నీ బంగినపల్లి మామిడికాయలు. ఒకసారి చూద్దాం ఇక్కడ పాటలు ఏ విధంగా ఉంటాయి. ఇది వరకైతే పాటలు జరిగేవంట, ఇప్పుడు కేజీల ప్రకారం కొనుక్కుంటూ ఉంటారని చెప్తున్నారు. చూద్దాం ఇలా ఎలా రేట్లు ఉంటాయో ఒకసారి చూద్దాం. ఇవన్నీ బంగినపల్లికి సంబంధించిన మామిడికాయలు అండి. ఏ రకాలు ఉన్నాయి ఇప్పుడు చూడొచ్చు. చెరుకు రసాలండి, చేతితో చూపించండి. చెరుకు రసాలండి. చెరుకు రసాలండి ఎంత చెప్తున్నారు సార్ ఆ ట్రే వచ్చి? ఈ ట్రైల్ లెక్క కాదండి, కేజీ లెక్క అండి. కేజీ ఎంత పడుతుంది? ఈ 120 రూపాయలు పడతాయండి కేజీ. కేజీ వచ్చి 120. 120 అండి. ఎన్ని వస్తాయి కేజీకి? కేజీకి 2-3 వస్తాయండి. ఈ చెరుకు రసాలు అంటే ఒకసారి చూడండి, చాలా క్వాలిటీగా ఉంది. అసలు మా మొగల్తూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాయలకి అసలు ఎక్కడ డ్యామేజ్ ఉండదు అనమాట. ఈ చెరుకు రసాలు చూస్తుంటే వెంటనే నోరూరిపోతుంది అనమాట. ఇది వచ్చి కేజీ వచ్చి 120 రూపాయలు అలా పడుతుందంట. ఇంకా ఇక్కడికి వస్తే రేట్లు అటు ఇటు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూడొచ్చు ఈ చెరుకు రసాలు ఎలా ఉన్నాయో. రూపాయలు వేసుకో. 45 రూపాయలు అడుగుతున్నారు, 40 రూపాయలకి ఇచ్చేస్తారండి. 45 రూపాయలు అడుగుతున్నారు, కావాలి 50 రూపాయలు అయినా ఎన్ని వేసుకుంటావు నువ్వు? 45 రూపాయలు 2 45 రూపాయలు అయితే సార్ ఇప్పుడు అది 45 రూపాయలని కేజీ. బంగినపల్లి వచ్చి ఓకే. ఇక్కడ బంగినపల్లి కాయలు రేట్ డిసైడ్ చేయడం జరిగిందండి. ఇది ఫైనల్ గా అయితే 45 రూపాయలు అండి కేజీ వచ్చి. చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట. ఇవన్నీ 45 రూపాయలు. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి. ఇది కేజీ 80 రూపాయలు. కేజీ 80 రూపాయలు. ఇంకా ఫైనల్ గా డిసైడ్ అవ్వలేదండి. ఫైనల్ 80 రూపాయలు అండి. ఫైనల్ 80 రూపాయలు. ఓకే. చూసారు కదా, ఇది కవర్ కట్టిన కాయాలంటండి. కవర్ కడితే ఏమవుతుందంటే నీట్ గా ఉంటది అన్నమాట. కవర్ కట్టిన కాయ అంటే దానికి ఏ డిసీజ్ రాదండి. ఓకే. ఏ డిసీజ్ రాదు, పురుగు ఉండదు. అది చాలా క్వాలిటీగా ఉంటదండి కాయ. ఓకే. దానికి మందు కూడా తగలదండి దానికి, ఎందుకంటే కవర్ కట్టేస్తాం కాబట్టి కెమికల్ కూడా తగలదండి దానికి. మీ ఏరియాలో ఎక్కువగా ఇలా కవర్ కడతామండి. కవర్ కట్టకపోతే పురుగు వచ్చేస్తుంది. ఇదంతా మొగల్తూరు కాయ అండి. మొగల్తూరు ఇలాగా జట్టుపాలు, పేరుపాలు ఎక్కడెక్కడ. ఇప్పుడు ఫైనల్ ఎంత అంటున్నారు? 80 అండి. 80 రూపాయలు పడుతుందండి కేజీ. ఓకే. చూసారు కదా, ఎవరైనా వ్యాపారస్తులు కానీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ ఎవరైనా మామిడికాయలు కొనుక్కోవాలంటే నరసాపురం మార్కెట్కి రావచ్చు. ఇది కిలో వచ్చి కవర్ కట్టిన కాయలు 80 రూపాయలు పడుతుందండి ఫైనల్ వచ్చి. ఈ కాయలు కూడా చూడండి చాలా బాగున్నాయి. అసలు ఎలా వర్ణించాలో తెలియట్లేదు కానీ భలే అందంగా కనిపిస్తున్నాయి. ఇవి కవర్ కట్టిన కాయలే బంగినపల్లి అండి. ఈ కేజీ వచ్చి 80 రూపాయలు 75 రూపాయలు అలా జరుగుతుందండి. దూరం పట్టుకెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటాయి. హైదరాబాద్ ప్యాకింగ్ కానీ అమెరికా పట్టుకెళ్ళే వాళ్ళు ఎవరైనా దూరం ప్రాంతాలు బయట దేశాలు కూడా పట్టుకెళ్ళచ్చు. ఓకే. అవి వచ్చి మీరు ఇందాక చూపించిన చెరుకు రసాలు అవి కూడా క్వాలిటీగా ఉంటాయండి. ఈ 75 రూపాయలకి అయిపోతుందండి. అంతే అండి. ఇంకా 75, 80 ఫైనల్ రేట్ అండి. ఇంకా ఫిక్స్డ్ రేట్ అండి. ఇంకా ఈ రోజు అమ్మి రేటే. ఇంకా మార్కెట్ కాయలు తక్కువ కొలిది మార్కెట్ రేటు పెరుగుతూ ఉంటుంది, తగ్గదు. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి అన్ని మొగల్తూరు లోకల్ కాయలే వస్తాయి ఇక్కడికి. పేరుపాలు, పీచుపాలు ఈ కాయలు వస్తాయి అనమాట. అంటే బయట కాయలు ఇక్కడ ఎవరో తయారు గమ్ముని. ఈ రైతులందరూ వీళ్ళందరూ లోకల్ రైతులు అనమాట. బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు ఇక్కడికి. అన్ని లోకల్ కాయలు బాగుంటాయి టేస్ట్. ఎవరైనా వచ్చి
కొనుక్కోవాలనుకున్నా కూడా మంచిగా కాయలు మంచి కాయలు తినాలనుకుంటే ఇక్కడ రావచ్చు. సార్ ఇప్పుడు రేట్లు డౌన్లో ఉన్నాయా? రేట్లు ఏం పెరగలేదు, నార్మల్గా ఉన్నాయి. నార్మల్ ప్రజలు తినొచ్చు మామిడికాయలు, పెద్ద రేట్ ఏం కాదు. ఓకే. ఈ నెలాఖరికి వెళ్ళేసరికి రేటు పెరుగుతుంది. కేజీ 150 ఆ రేట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే అండి. ఓకే. 150, 130, 100 ఆ రేట్లోకి వెళ్ళిపోతాయి ఇంకో 10-15 రోజులు ఆగితే. ఓకే అండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి సామాన్య ప్రజలు ఎవరైనా ఏ కాయలైనా తినొచ్చు ప్రస్తుతానికి. మాకు ఏ రేటు కావాలో మేము అడుగుతాం. మేమేమో కాయలు కొనుక్కునే వాళ్ళం, ఆయనేమో పాట పెట్టి ఆయన అంటే ఆయన చెప్తారు నచ్చిన రేటు, మా నచ్చిన రేటు మేము అడుగుతాం. ఓకే అండి. ఒక 5 రూపాయలు అటు ఇటు ఆయన అడుగుతారు చూడండి. 40 రూపాయల రేటు 8 ట్రైలు. మరేమంటా 55 రాసుకుంటా, 55 రూపాయలు రాసుకుంటా, 55 రూపాయల రేటు పెట్టరా, 6 పెట్టు, 8 పెట్టి 50 రూపాయలు పెట్టు, 50 రూపాయలు మళ్ళీ తిరగకూడదు ఇంకా అసలు. 50 రూపాయలు రాయండి ఇలా 8 ట్రైలు బర్రా. డబ్బులు ఏం పడుతుంది, డబ్బులు ఈ డబ్బులు పోతాయంటారు మసలేదండి. రాశారండి 50 రూపాయల రేటు. ఇంకేసుకుంటా కుర్సాలు వేసుకుంటా, కుర్సలు 3 ఉన్నాయి, కలుపు అవి కూడా అవి 3 ఉన్నాయి చూసుకో. అయ్యో 3 ఉన్నాయి, అయ్యో అది 2 రకం, అది 3 రకం చూసుకో. సార్ అయితే ఇక్కడ రేట్ డిసైడ్ చేస్తున్నారు. వ్యాపారస్తులు కొనుక్కోవడానికి వచ్చారు. 40 రాస్తాను, 35 రాస్తాను రాసుకో. లేదు రాదు 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 5 కలిపి 35 రాసుకో. 5 కలిపి 35 అయితే లేదు. ఈ 3 ఈ 2 2 అలాగైతే 40 రూపాయలు రాస్తాను. ఆ 2 కలిపి 35 రాస్తాను చూసుకో. కాదని ఆ 2 కలిపి 35 రాస్తాను. అలాగ 5 3 తోటి అదే ఆ 3 ఈ 3 6 35 రూపాయలు రాస్తాను రాసుకుంటాను. లేదు 35 రూపాయలు రేటు. అది ఈ 3 రాసుకో 30 రూపాయలు రాస్తాను. ఈ 3 30 రాస్తాను రాసుకో. నాన్నారు చూడండి, ఈ 3 30 రూపాయలు రేటు, ఈ 3 30 రూపాయలు రాయండి. అయిపోతాయండి రాయండి, అయిపోతాయండి రాయండి, అవి ఉంచండి. యాక్చువల్గా ఇప్పుడు రేట్ డిసైడ్ అవుతుంది కదా. యాక్చువల్గా అది 35 రూపాయలు చెప్తున్నారు, కానీ వ్యాపారస్తులు 30కి అడుగుతున్నారు. ఫైనల్గా 30కి డిసైడ్ చేసినట్టున్నారు. చూడొచ్చు ఆ ట్రేలో ఉండే మామిడికాయలు కూడా చూడొచ్చు ఒకసారి. అవి వచ్చి 30 రూపాయలు పడుతుందండి ట్రే వచ్చి. ఇది వచ్చి 50 రూపాయలు డిసైడ్ అయిందండి ఫైనల్ రేట్ వచ్చి. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఇవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కేజీ అంటే 50 రూపాయలు తక్కువ రేట్ అనుకుంటున్నాను నేనైతే. కోనసీమ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అటు అమలాపురం నుంచి ఇటు భీమవరం వరకు మామిడికాయల మార్కెట్ అంటే మొగలతోటి ఎక్కువ గుర్తొస్తూ ఉంటుంది. నరసాపురంలో ఈ మామిడికాయలు అంతా హోల్సేల్గా జరుగుతూ ఉంటుంది అన్నమాట. చూడొచ్చు ఈ 50 రూపాయలు కేజీ వచ్చి. ఇవన్నీ కేజీ వచ్చి 50 రూపాయలు అండి. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఈ ట్రేలు అండి 50. వస్తాయి కదండి. కేజీ వచ్చి 30 రూపాయలు. ఇవి చెరుకు రసాలు అంటండి, భలే ఉన్నాయి. ఇవి 90 రూపాయలకి అయినాయి అంట. చూడొచ్చు ఇవన్నీ కవర్ కట్టినాయి. ఇవన్నీ చెరుకు రసాలండి. చూడండి భలే అనిపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కవర్ కట్టినాయే. మా ఏరియాలో మొగలతూరు మామిడికాయలు అంటే కవర్ కడతారు ఎక్కువగా. కేజీ వచ్చి 90 రూపాయలు పడ్డాయంట. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా. ఇవి కేజీ వచ్చి 30 రూపాయలండి. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి, 30 రూపాయలు కేజీ. ఆ మామిడికాయలు ఎంత పడ్డాయండి? 50 రూపాయలు పట్టాయి. 50 రూపాయలు పర్లేదంటారు రేటు? పర్లేదంటే ఏం చేస్తామండి. ఇక్కడ కనిపిస్తున్న కాయలు చూడండి ఒకసారి. ఇవి 50 రూపాయలు అంట. ఇవి కూడా చెరుకు రసాలే, తక్కువే మరి. రేట్ అయితే రీజనబుల్ రేటే. ఒకసారి చూడొచ్చు 50 రూపాయలు ఇవి. యాక్చువల్గా ఇక్కడ పేపర్ పెడుతున్నారు కదా, ఈ పేపర్ పెట్టి అన్నీ పాట అయిపోయినాయండి. ఇందాకైతే 50 రూపాయలకి అయింది. మీరు ఎలా తెలుస్తుందంటే ఈ పేపర్ పెట్టేస్తే ఆల్రెడీ పాట అయిపోయినట్టే, రేట్ డిసైడ్ అయిపోయినట్టే. అది అవి కూడా అయిపోయింది. ఎంతండి అది? 80 రూపాయలు ఎంతండి.
ఓకే ఓకే. ఇవి కూడా కవర్కాయలే. ఫైనల్ 80 రూపాయలు అయిందండి. సరే ఇవి అయిపోయినాయండి రేటు ఎంత పడ్డదండి? ఇది కేజీ 35 రూపాయలు అంటండి. ఇది మీడియం సైజ్ అంట. బాగున్నాయి. 30 రూపాయలకి దొరికేస్తాయి కేజీ వచ్చి ఇక్కడ కదండి ఇంచుమించు. 30 రూపాయల కాడి నుంచి 80 రూపాయలు 100 రూపాయలు కూడా ఉంటాయండి క్వాలిటీని బట్టినండి. ఇవి ఇంకా పాట అవ్వలేదు అన్నమాట. ఇక్కడ చెరుకు రసాలు ఇవన్నీ ఒకసారి చూడొచ్చు. ఈ చెరుకు రసాలు ఏమండి 60 రూపాయలుగా. నరసాపురం మార్కెట్లో మామిడికాయలు చాలా తక్కువ రేటుకి వస్తాయండి, చాలా మంది చెప్తుంటారు. సార్ మీ పేరు? నా పేరు జగపతి రాంబాబు అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు వచ్చి? మాది రుస్తుంబాద్ అండి. ఓకే ఓకే. ఇక్కడ మామిడికాయల రేట్లు ఎలా ఉన్నాయండి ప్రజెంట్ వచ్చి? కేజీ 30 రూపాయల కాడి నుంచి 100 రూపాయల దాకా ఉన్నాయండి క్వాలిటీని బట్టి. మంచి క్వాలిటీ అయితే 100 రూపాయలు పడుతుంది. పేపర్ కవర్ కట్టిన కాయ అయితే కనుక 100 రూపాయలు పడుతుందండి. 80 రూపాయలు 70 రూపాయలు ఓకే అలా పడుతుందండి. కవర్ కట్టిన కాయ అయితే మీడియం సైజ్ అయితే 30 రూపాయల కాడి నుంచి 60 రూపాయల దాకా ఉందండి. సార్ ఇవన్నీ మామిడికాయలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీకు? పేరుపాలు అండి, మొగల్తూరు, లక్ష్మేశ్వరం, ఇలాగే ముల్ది ఈ ఏరియాల నుంచి వస్తాయండి ఇక్కడ ఈ మార్కెట్. ఇప్పుడు మీరు పట్టుకున్న కాయ ఎంత పడుతుందండి ఇప్పుడు? ఇదైతే కేజీ 60 రూపాయలు పడ్డదండి. కవర్ కట్టింది చెరుకు రసం అండి. ఓకే ఓకే. ఇదే కవర్ కట్టిన కాయ అయితే కనుక 80 రూపాయలు పడుతుందండి. కవర్ కట్టింది అయితే 80, కవర్ కట్టలేదు అయితే 60 రూపాయలు. 60 రూపాయలు. ఇందులో పురసలు అయితే ఇంకా తక్కువ పడతాయండి. ఓకే ఓకే. ఇది గైరికాయ కాబట్టి 60 రూపాయలు పడింది. చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్న కాయలు వచ్చి 60 పడుతున్నాయంట. చెరుకు రసాలు అంటే ఇవి 60 రూపాయలకి వస్తున్నాయండి. బయట కొనాలంటే చాలా ఎక్కువ ఉన్నాయి. చూసారు కదా ఎంత తక్కువ రేటుకి వస్తాయని చూపించడానికి. చాలా అంటే చాలా బాగున్నాయి. వీలైతే మనం బంగినపల్లి కొన్ని, చెరుకు రసాలు కొన్ని, మామిడికాయలు అయితే పట్టుకెళ్ళచ్చు. ఒకసారి ఇక్కడ ఉన్న మామిడికాయలు ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడికైతే బంగినపల్లి, చెరుకు రసం, సువన్ రేఖ, పందారు కలిసి, పాపారావు గోవా ఈ రకాలు వస్తాయండి. ఏమేమి వస్తాయండి? బంగినపల్లి అండి, చెరుకు రసం, పందారు కలిసి, పెద్ద రసం, చిన్న రసం, పాపారావు గోవా, పందారు కలిసి ఈ రకాలు వస్తాయండి. ఎక్కువగా ఇవి వెళ్తాయి. తర్వాత లాస్ట్లో అయితే నీలం కలెక్టర్ వస్తుందండి. లాస్ట్ ఆవకాయ ఎంత పడుతుంది సార్ ఇప్పుడు కేజీ వచ్చి? ఆవకాయ అయితే కేజీ లెక్క కొత్తపల్లి కొబ్బరి 5 అయితే 50 రూపాయలు 60 రూపాయలు పడుతుందండి కేజీ. దేశాలు అయితే 20 రూపాయలు అండి. ఓకే ఓకే. ఇవి ఇంకా పాట అవ్వలేదండి. పేపర్ పెడతాను పాట అయితే కనుక. కానీ భలే ఉన్నాయని చూడండి. ఐజల కాయలు లెక్కన, కేజీ లెక్కన కాదు. ఈ ఏం కాయలండి ఇది? ఐజర్ సాహిబ్ అండి. ఆవకాయ పచ్చడిగా లేకపోతే మావకాయ? ఆవకాయ పచ్చడి. ఇది ఆవకాయకి ఎంత పడుతుందండి రేట్ వచ్చి? కాయ 20 రూపాయలు అండి. కాయ 20 రూపాయలు. ఇవండి ఇవేంటండి? సోన్ రేక్ అండి. సోన్ రేక్. ఇది ఎంత పడుతుందండి కేజీ వచ్చి? కేజీ 30 రూపాయలు అండి. ఇది కేజీ 30 అండి సోన్ రేక్. సార్ ఇవి? అయ్యి సోన్ రేక్. ఇది సోన్ రేక్. కొత్తపల్లి కొబ్బరి అంటారు కదా ఇది? కొబ్బరి అయిపోయినాయండి. అయిపోయిందండి. ఇదండి ఇదేమో ఇది దేశవాళి. ఇది ఎంత పడుతుంది సార్ రేట్ వచ్చి? కేజీ 30 అండి. ఇది కేజీ 30. ఇవండి ఇవి 30 రూపాయలు పడతాయి అన్నమాట. ఇవి కలెక్టర్ కాయలు ఎలా పడతాయి సార్ ఇప్పుడు? 20. ఓకే. చూసారు కదా ఇక్కడ ఉన్న మామిడికాయలు పచ్చడికాయలు ఉన్నాయన్నమాట. అలాగే సోన్ రేక్ కూడా ఉన్నాయి. ఇవైతే రేట్లు అయితే చెప్పడం జరిగింది. ఏంటి ఇంకేమమ్ముతాం? ఇక్కడ మామిడికాయలతో పాటు కాయగూరలు కూడా పాట పెడుతూ ఉంటారు అన్నమాట. చూసారు కదా ఇక్కడ బీరకాయలు, వంకాయలు, దొండకాయలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ పాట ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకోవచ్చు. వంకాయలు అయితే 500, 400, 450, 300. అంటే పాట అండి లేకపోతే కేజీ లెక్కన? 10 కేజీలు లెక్క అండి. 10 కేజీలు ఎంత చెప్తున్నారు మీరు? 10 కేజీలు 400 అండి. 1 కేజీ 400. ఫైనల్ అయిపోయిందండి. అయిపోయింది. ఎవరు డిసైడ్ చేస్తారు రేట్ వచ్చి? వైవారు కదా ఆయన. ఓకే ఓకే. దొండకాయలు ఎలా ఉన్నాయి సార్ ఇప్పుడు? దొండకాయలు 250 ఉందండి. 250. బెండకాయలు అండి? బెండకాయలు 3 250 అండి. 3 250. బీరకాయలు అండి? బీరకాయలు 3 సాల్తులు 5-6 సాల్తులు లాగితే 250 అండి బీరకాయలు. ఇంకా లాగడం అంటే
అంటే ఎక్కువ వేసుకున్న వాళ్ళకి తక్కువ రేట్ అండి. ఇప్పుడు 4-5 సాల్తీలు వేసుకున్నారు అనుకోండి తక్కువ రేట్ అండి. ఓకే అది ఓ సాల్తీ వేసుకున్నారు అనుకో దాని మీద తగ్గింపు ఉన్నదండి. టమాటాలు వచ్చి టమాటాలు బాక్స్ 900 పడుతుందండి. ఒక బాక్స్ ఎన్ని కేజీలు ఉంటాయో? 26-25 అలా వస్తుందండి. 900 పడుతుంది. 900 అండి. నరసాపురం అంటే కాయగూరల మార్కెట్కి చాలా ఫేమస్ అన్నమాట. మార్నింగ్ 4 గంటలకు వస్తే ఇక్కడ డైలీ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ వంకాయలు కనిపిస్తున్నాయి కదా, ఇవి కిలో అంటే 10 కేజీలు వచ్చి 400 పడుతున్నాయి అండి. కేజీ వచ్చి 40 రూపాయలు పడ్డదండి. కేజీ వచ్చి 40 రూపాయలు పడ్డది అనమాట. బెండకాయలు వచ్చి 10 కేజీలు వచ్చి 30 రూపాయలు అంటండి. అంటే కేజీ 30 రూపాయలు పడుతుందట. మన ఏరియాలో ఎంత పడుతుందో చూడొచ్చు. అలాగే దొండకాయలు వచ్చి 10 కేజీలు ఎంత పడుతుందో మరి 20 రూపాయలు పడుతుంది. బెండకాయలు 25 రూపాయలండి కేజీ. కేజీ బెండకాయలు 25 రూపాయలండి. బీరకాయ అయితే 30 రూపాయలు, 50 రూపాయలండి. ఓకే అండి. ఓకే. దొండకాయ 20 రూపాయలండి. వంకాయలు 30 రూపాయలండి కేజీ. పొద్దున్న 4:30 కాంచి 7:30 దాకా 8 వరకు. ఈ కేజీ వచ్చి 30 రూపాయలు. అలాగే ఈ 25 రూపాయలండి. అవన్నీ 20 రూపాయలకి ఇచ్చేస్తారట. అంటే దొండకాయలు కూడా రేట్ చెప్పారు కదా మీకు, ఎంత చెప్తాను అది కూడా. ఎంత పడుతుందండి దొండకాయ? 200 అండి. కేజీ 20 రూపాయలు అండి దొండకాయలు. వంకాయ వచ్చి 40 రూపాయలు. వంకాయ వచ్చి 40 రూపాయలు. వంకాయలు ఎంత పడుతున్నాయండి? 40. చూసారు కదా, హోల్సేల్గా మార్కెట్ ఇలా ఉంటుంది నరసాపురంలో. మార్కెట్ కూడా జరుగుతుంటుందండి. చూద్దాం ఎలా ఉన్నది ఇక్కడ మార్కెట్. సార్ అరటిపళ్ళు మార్కెట్ ఎలా ఉంది సార్ ప్రజెంట్ వచ్చి? రేట్లు ఎలా ఉన్నాయి ఇవి? రేట్లు చక్కెరకేళి, అమృతపాణి, కూరగాయలు, కొబ్బర. ఇప్పుడు రేట్లు అనేది ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు కూరగాయలు ఎలా ఉంది? పెద్ద రేట్ లేదండి, రేట్ డౌన్గా ఉంది. గెల ఎంత పడుతుందో? 200, 250 అలాగా. చక్కెరకేళి అండి? చక్కెరకేళి 300, 250 అలాగా. మిగతా కొబ్బరి అయితే బాగా డౌన్గా ఉంది. ఎంత ఉందండి? 150, 200 అలా ఉంది. కర్పూరం అంటే దేవుడి కాడ పెట్టుకున్నాయా? దేవుడు రేట్లు అయితే తక్కువే, బాగానే బాగా తక్కువ. చూసారు కదా, తీరా రైతులు పంటలు పండించేటప్పటికి ఫైనల్గా వచ్చేటప్పుడు రేట్లు చాలా తక్కువ అంటున్నారు. ఇది 200, 250కి వచ్చేస్తుందండి ఇదంతా కూరగాయలు. అలాగే చక్కెరకాయలు వచ్చి అది 250, 300కి వస్తుందండి. కర్పూరం అయితే 150కి అలా వచ్చేస్తున్నట్టుందండి గెల. ఇవి అరటి మార్కెట్ అన్నమాట. ఒకసారి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇవన్నీ కూరట్టుకాయలు అండి, ఒకసారి చూడొచ్చు. ఈ 200 అలా పడుతుందంట. చాలా పెద్ద పెద్ద అరటికాయలు అన్నమాట. మీరు ఎవరైనా బిజినెస్ చేసుకోవాల్సి ఉంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు అన్నమాట. ఇది చక్కెరకాయలు అండి. 250 అలా పడుతుందంట. భలే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కర్పూరం అండి, దేవుడి కాడ పెట్టుకుని. ఇవి 150 ఆ రేంజ్కి తక్కువ రేటుకి వచ్చేస్తున్నాయని చెప్తున్నారు. పాపం తీరా పంటలు పండించి వచ్చేటప్పటికి రేటు మాత్రం ఉండట్లేదు రైతులకి. రేటు ఉండట్లేదండి. మామిడికాయ సీజన్లో మీకు తక్కువ రేట్ వస్తుందా సార్? గెలొచ్చి 50, 60 అండి. బాగా తక్కువ ఉందండి. చాలా తక్కువ. ఒక రేట్ కదండి ఏమండి, చాలా దారుణంగా ఉందండి. చాలా దారుణం. రేట్లు అయితే లేవండి ప్రజెంట్. మార్కెట్ అండి సార్, అసలు ఏమీ లేదండి. తీరా పాపం ఇలా కష్టపడి పండించి మార్కెట్కి వచ్చేటప్పటికి రేటు ఉండలేదు అంటున్నారు. ఈ మరీ తక్కువ మాట 50, 60, 100 అలా వస్తుందని అంటున్నారు. మరి ఇది ఇక్కడ పరిస్థితి. ఇదంతా అరటి మార్కెట్ అన్నమాట, అరటికాయల మార్కెట్. ఇదంతా అరటి మార్కెటే. ఇలా అరటికాయలు హోల్సేల్గా ఇక్కడ ఇలా అమ్ముతూ ఉంటారు. ఆనపకాయలు ఎంత పడ్డాయో? ఎంత పడ్డాయమ్మా ఆనపకాయలు?
ఇంకా చెప్పలేదు రేటు 10 రూపాయల కాయొచ్చి 10 రూపాయలకు పడుతుందంటండి. ఇదంతా కాయగూరల మార్కెటే. ఇవన్నీ మామిడికాయల మార్కెట్ అండి. ఇంకా పాట అవ్వలేదండి. రాసండి 40 రూపాయలు రాయనా 35 రూపాయలు రాసండి. ఇలా మొత్తం 35 రూపాయలు రేట్ అండి. మొత్తం ఎన్ని ట్రైలు రా? 24 ట్రైలు. తిరగకూడదు. 35 రూపాయలు రేట్ నీకు రాయాలండి అంతే. లేకపోతే నేను వేసుకుంటాను 40 రూపాయలు రేట్ ఇక్కడికి వేసుకుంటాను నేనైతే. నీకైతే 35 రూపాయలు. కాయ చూసి ఎలా ఉన్నాయని కేజీ వస్తుంది కాయ ఒకటిని. కాయకాయలు కొంటాకంటే రాసి 30 రూపాయలు రాశారు ఇలాగా. ఇవన్నీ ట్రైలు కలిపి కేజీ వచ్చి 35 రూపాయలండి. చాలా పెద్ద సైజు మాట, తక్కువ రేటుకే మాట. ఈ ట్రేలన్నీ కలిసి కేజీ వచ్చి 35 రూపాయలు పడ్డాయి అన్నమాట. చాలా తక్కువ రేటు. బయట మార్కెట్లో ఎంత ఉంటుందో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ 35. ఇవన్నీ కలిపి ట్రేలు కేజీ వచ్చి 35 రూపాయలు పడుతుందండి. ఇవన్నీ 35 అండి. చూడొచ్చు ఎంత పెద్ద పెద్ద సైజులు ఉన్నాయో. తర్వాత ఇక్కడ రేట్ జరుగుతుంది, ఒకసారి చూద్దాం. ఎంతగా వెళ్తుందో చూద్దాం మనం. ఈ డిసైడ్ అయిపోయినాయి సార్ రేటు. అయిపోయిందండి. ఎలా పడ్డాయి సార్? 45 రూపాయలు రేట్ అండి. మొత్తం అన్నీనా? 6 అండి. 6 అంటే 3 ఈ 6 కలిపి 45 రూపాయలు. అవండి కవర్ కట్ని అవి ముందర అయిపోయినాయండి. అది ఆల్రెడీ కాగితాలు పెట్టేసారు. 90 90 ఇది 80 రూపాయలు పడ్డదండి. చూడవచ్చు. ఇవి 80 రూపాయలు అండి కిలో వచ్చి. ఇవి మీకు ఇలా కనిపిస్తున్నాయేమో కానీ పెద్ద సైజేనండి ఇవన్నీ. ఈ చిన్న సైజు ఉంటే 30 రూపాయలకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇవి అయిపోయినాయండి. ఉన్నాయా? ఇక అల్లం పచ్చిమిరకాయలు ఎలా ఉన్నాయి రేట్లు ప్రజెంట్? కేజీ మిర్చి 50 అండి. కేజీ అల్లం 150 కేజీ. అల్లం 150. మిర్చి 50 కేజీ 50. ఈ మిర్చి వచ్చి 50 రూపాయలు అంట. అల్లం వచ్చి 150 అంటండి ప్రజెంట్ రేట్లు అయితే. ఇక్కడ మనకి అల్లం కూడా వస్తుంది ఇక్కడికి. పండిస్తారా మన సైడ్? 3 వేసుకోండి. ఆడోడు వేసుకోండి. నువ్వు కూడా వేసుకోరా. 2 కాడబెట్టరా. 80 రూపాయలు కవర్ కదా. 80 రూపాయలు రాయనా 5 రూపాయలు రాయనా. 3 రాయరా. చివరి దాని దగ్గర 3 రాయి. 30 రూపాయలు రాది. ఇది ఎలా వేసుకుంటా? ఇది గైరు ఇది కూడా వేసుకో. కలిపేసుకో. ఇది 35 రూపాయలు రాస్తాను. ఇది సరే. ఇది కూడా కలిపారు. ఇది 30 రూపాయలు రాయనా. 27 రూపాయలు రాయరు. ఇది గంటసాల ఎవరిది? 27 రూపాయలు కాడబెట్టేది. 20 రూపాయలు ప్యాప్లెట్ 27 రూపాయలు అండి. అది కేజీ వచ్చి ఇది 20 రూపాయలు. ఇది 30 రూపాయలు రాయండి. ఇది 30 రూపాయలు బండాసీను. అదే 27 రూపాయలు రేటు. ఆనంద్ రైతు గోపాలకృష్ణ అండి. అవి 3 20 రూపాయలు రేట్ అండి. 3 5 రూపాయలు రాయనా. ఎవరిది ట్రై అవుతుంది? 20 రూపాయలు కాడబెట్టినది. అవి చూపించే కొరసగా 20 రూపాయలు రేట్ వేసుకోండి.
టమాటా ఎలా రేట్ అండి ప్రజెంట్? కేజీ 40 రూపాయలు. కేజీ 40 అండి. కేజీ వచ్చి 40 రూపాయలు అండి ప్రజెంట్ వచ్చి. ఈ ములంకాయలు ఎలా పడుతున్నాయండి రేటు? కేజీ వచ్చి 60 రూపాయలు పడుతుందండి. ఒకసారి చూడొచ్చు. ఒక చోట మామిడికాయలు చూసాం కదా, ఇక్కడ కూడా మామిడికాయలు పాట జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు. ఆవకాయ, సువర్ణరేఖ, చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. కలెక్టర్కాయ, ఇక్కడ కూడా పాట జరుగుతుంది. చూడొచ్చు మీరు ఏ విధంగా పాట జరుగుతుంది. లేట్ అయిపోతుంది. నరసాపురంలో డైలీ మార్నింగ్ 4 గంటలకి ఇక్కడ అంటే కాయగూరల మార్కెట్, అలాగే అంటే సమ్మర్ సీజన్ కాబట్టి మామిడికాయలు కూడా మార్కెట్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. హోల్సేల్గా తక్కువ రేటుకి ఇక్కడ వస్తాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ మొగల్తూరు మామిడికాయలకి చాలా గిరాకీ ఎక్కువ. అంటే మిగతా ప్రాంతాలకి మొగల్తూరు మామిడికాయలకి చాలా టేస్ట్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఇక్కడ చాలా ట్రబుల్లో ట్రేల్లో ఇలా అంటే రైతులు ఇక్కడ తీసుకొచ్చి ఇలా ట్రబుల్లో పెడతారు. వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు కొంత రేటు చెప్తారు, వీళ్ళు కొంత రేటు చెప్తారు. ఫైనల్గా ఒక రేటుకి డిసైడ్ అవుతుంది. ప్రస్తుతం అయితే మార్కెట్ రేట్లు చాలా తక్కువ రేటుకే అంటున్నారు. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ కాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ బంగినపల్లి మామిడికాయలు. ప్రజెంట్ రేట్ ఎలా జరుగుతుందో మరి ఇది వచ్చి ఇంచుమించు 70, 60, 80 అలా అంటున్నారు. చూద్దాం. ఇది ఆల్రెడీ పాట అయిపోయినట్టుంది. పేపర్ పెట్టారంటే ఇది ఎంతకి వెళ్ళిందో మరి. ఇక్కడ కనిపిస్తున్న చూడండి, అంటే పాట అయిపోతే ఇలా పేపర్ పెడతారు, లేకపోతే కానీ ఇంకా పేపర్ పెట్టరన్నమాట. ఇది 70 రూపాయలు అంటండి బంగినపల్లి. మన ఏరియాలో కేజీ ఎంత అమ్ముతున్నారో చూసుకోవచ్చు. ఇది ట్రే అంతా కలిపి 30 కేజీలు వస్తుందేమో. 30-35 కేజీలు అలా వస్తుందంట. అంటే మీకు ఎంత వెయిట్ ఉంటుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇది వచ్చి కేజీ వచ్చి 70. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే మన నరసాపురం రావచ్చు. అటు అమలాపురం నుంచి ఇటు భీమవరం మధ్యలో హోల్సేల్గా మామిడికాయల మార్కెట్ ఇక్కడే జరుగుతుంది అన్నమాట. వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఇక్కడికి వచ్చి అమ్ముకోవడం కొనుక్కోవడం జరుగుతుంటే ఎక్కువ మంది వ్యాపారస్తులు ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది 60-70 రూపాయలు అంటండి. ఒకసారి ట్రే చూడొచ్చు మీరు. రేటు కవర్ కట్టిన కాయలు అనమాట. చాలా అసలు ఎక్కడ చిన్న మచ్చ కూడా ఉండదు అన్నమాట. అది ఒకసారి చూడండి. మామిడికాయల మార్కెట్తో పాటు కాయగూరలకు చాలా ఫేమస్ అన్నమాట. కాయగూరల మార్కెట్ కూడా జరుగుతుంది. పచ్చిమిర్చి, అల్లం ఇలా ఉన్నాయి. అలానే కాదు, చాలా ఉంటాయి. క్యారెట్ వచ్చి 30 రూపాయల. పచ్చిమిరకాయలు 50 రూపాయలు, 40 రూపాయలు. ఒక రేటు ఉండదు. రోజుకో రేటు ఉంటుంది. అల్లం 120, 130. అల్లం 120, 130 అంటండి. రేట్లు అయితే ఇలా చెప్పారు కదా, ఆ రేట్లు ఉంటాయి. ఒకసారి చూడొచ్చు. 90 రూపాయలు రేటు అలా వెళ్తున్నాయి కేజీ. చెరుకు రసాలు అయితే చెరుకు రసాలు 90కి వెళ్తున్నాయండి. 90 రూపాయలు రేటు బాగానే ఉంది. పర్లేదండి. వర్షాలు కురని చెప్పి పర్లేదు, కొంత రేటు పర్లేదండి. చెరుకు రసాలు వచ్చి 90 రూపాయలు పడుతుందంట. అక్కడ చూపిస్తున్నారు చూడండి, చాలా క్వాలిటీగా కనిపిస్తున్నాయి. 2 కాయలు లేవండి. ఇవి కేజీ 100. కేజీ 100, 120 అండి. ఇవి కూడా కవర్ కట్టిన కాయలు. పార్సల్ అండి. భలే ఉన్నాయండి ఇవి. అసలు ఏదో కొబ్బరి మండలంలో ఉన్నాయి మామిడికాయలు చూస్తుంటేనే. ఇది కేజీ 100 అలా పడుతున్నాయంట. 130 అలా అమ్ముతామండి. ఒక్కొక్క కట్ చేసి తినేయచ్చండి. ఇది ఈ కట్ చేసి తినేయచ్చా? ముగ్గుపోనియా? ఈ ట్రే వచ్చి 90 రూపాయలు పడ్డదండి. ఇవి చెరుకు రసాలు వచ్చి చూడొచ్చు. ఈ ట్రే ఎలా ఉంది. ఇప్పుడు వరకు మనం బంగినపల్లి చెరుకు రసాలు మామిడికాయల రేట్లు అయితే తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ఆవకాయ కాయలు, మావకాయ కాయలు చాలా రకాలు ఉన్నాయి. పచ్చడి పెట్టుకోవాలంటే మార్నింగ్ ఇక్కడికి వస్తే ఆవకాయ
ఆవకాయ మామిడికాయలు చాలా తక్కువ రేటుకి వస్తాయి. రేట్లు ఎలా ఉన్నాయి సార్ అని అడిగి తెలుసుకోవచ్చు. సరే ఈ మీయా ఏ కాయలండి? ఆవకాయ ఆవకాయ. ఇది పేరు ఏదో ఉంటుంది కదా, దేశవాళికాయ అండి. దేశవాళి. ఎంత చెప్తున్నారు సార్ ఇది? కేజీ వచ్చి 40 రూపాయలు. కేజీ వచ్చి 40 రూపాయలు. అయిపోయిందా రేటు? అయ్యండి ఇప్పుడు వెళ్తాయండి. వెళ్తాయి. కేజీ వచ్చి 40 రూపాయలు చెప్తున్నారు. 40కి ఇస్తాం. 40కి ఇస్తారంట. చూడొచ్చు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా పుల్లగా ఉంది. పచ్చడి పెట్టుకోవాలంటే తప్పనిసరిగా ఇలాగే ఇక్కడికి వస్తే కేజీ వచ్చి 40 రూపాయలు. ఎన్ని కాయలు వస్తాయి కేజీకి వచ్చి? కేజీకి వచ్చి ఒక 8 కాయలు వస్తాయి. 8 కాయలు వస్తాయి. ఓకే. తక్కువ రేటుకే. బయట అయితే మార్కెట్లో 25 రూపాయలు అలా పడుతుంది కాయలు కొనాలంటే, అంతేనా? అంతే అండి. ఇక్కడ కేజీ 40 రూపాయలకి వస్తున్నాయండి. ఇవి సోన్ రేఖ మీయండి. ఒకసారి ఇలా చూపించు. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? వచ్చి అక్కడి నుంచి వచ్చారా? గోదావరిలో ఎక్కడేంటండి? శంకరగుప్తం. ఎలా పడుతుంది సార్ ఇప్పుడు సోన్ రేఖ వచ్చి? 35 రూపాయలు. 35 రూపాయలు. రేట్లు ఎక్కువ తక్కువ అండి? రేట్లు ఎక్కువ. ఇది 35 రూపాయలు 30 రూపాయలకి ఎలా వస్తుంది అంటే ఎవరైనా కొనుక్కులు ఉంటే ఇక్కడికి రావచ్చు. నరసాపురం మార్కెట్లో సోన్ రేఖ వచ్చి 35 రూపాయలు. అవండి ఆ చిన్న సైజు మీయేనా? మీయా? ఇవి దేశవాళి అండి. ఇవి ఎందుకు ఉపయోగపడతాయండి? అవి పచ్చడిగా. ఆవకాయక మావకాయక? ఆవకాయకి. ఎంత పడుతుందండి రేటు? కేజీ 30 రూపాయలు. కేజీ 30 రూపాయలు. ఈ 30 రూపాయలు అండి. రౌండ్ షేప్లో ఉన్నాయి. ఇవి ఏంటి సార్? ఇవి పెదరసాలు. ఇవి ఎంత పడుతున్నాయి? 50 రూపాయలు పడుతుంది. 50 రూపాయలు. అక్కడ కలెక్టర్ కాయలు మీయేనా? ఎంత పడుతున్నాయి అవి? అయితే 30 రూపాయలు పడుతుంది. 30 రూపాయలు. చూస్తారు కదా రేట్లు అయితే చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయో. అడిగిన ఏం కొనుక్కోవాలి? రైతుకి ఏమో ఉండదండి. పచ్చడికి అండి ఆవకాయ పళ్ళు అయితే ఆవకాయ బాగుంటుందా? ఈ పచ్చడికాయలు 40 రూపాయలు పడ్డాయండి. దేశవాళి అండి. వంకాయలు ఎంత పడుతున్నాయండి కేజీ? కేజీ ఎంత పడుతున్నాయి వంకాయలండి? 40. కేజీ 50 రూపాయలు అండి. 50 రూపాయలు అండి నిమ్మకాయలు. పడ్డే రేటు ఇవన్నీ 70 రూపాయలు పడ్డాను. కేజీ వచ్చి 70. కేజీ 70. అవి 90 రూపాయలు పడ్డాను. కవర్కాయ అవి 90. ఏదైనా 90 కవరే? కవర్ ఏదైనా కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్న. ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అంటే పురుగు కానీ ఏముంటావు కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. వెంటనే ముగ్గిపోతాయి అవి? ముగ్గుతాయి అన్న. 3 to 4 days మరి ముగ్గిపోతాయి. లాంగ్ పంపించిన వాళ్ళకి బెటర్ చాయిస్ అది. ఓకే. ఇవి వచ్చి 70 రూపాయలు పడ్డాయండి. ఇంచుమించు మ్యాక్సిమం పెద్ద సైజు అన్నీ 70 రూపాయలు పడ్డాయి. కవర్కాయలు వచ్చి 90 రూపాయలు పడుతుంది అన్నమాట. మ్యాక్సిమం కవర్ కట్టిన కాయలండి 90 రూపాయలు. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి. పంచదార కాయలు అంటండి. పంచదార కల్తీ అంటండి. 35 రూపాయలు. 37 రూపాయలు. 37 రూపాయలు అంటండి. పంచదారలా ఉంటాయి ఇవి కూడా.
ఓకే చాలా బాగుంటుందండి ఇది చూడడానికి కూడా బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. పంచదార కలిపి కేజీ వచ్చి 37 రూపాయలు, కేజీ 50 రూపాయలు అండి. ఇంటికి తీసుకెళ్దాం, మన సైడ్ ఎంత ఉంటుందో తెలియదు కానీ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చూడొచ్చు. బంగినపల్లి కేజీ 50. కింద మంచివి ఇవి చిన్నగా ఉంటాయా? కింద సమానంగా ఉంటాయా? నరసాపురం డైలీ మార్కెట్ అండి. అది డైలీ తెల్లవారుజాము 4 గంటల కానీ స్టార్ట్ అవుతుందండి. 4 గంటల నుంచి 8 గంటల దాకా ఉంటుందండి. రైతులు పట్టుకొస్తారు సరుకు అంతా, వాడికి తగ్గ రేటు మేము అమ్మి పెడతా ఉంటాం. అమ్మి పెట్టి కాయల మంటికి ఏ క్లాస్ కాయలు వస్తాయండి మా దగ్గర. నెంబర్ 1 కాయలు వస్తాయండి. చెరు రసాలు కానీ, బంగినపల్లి కానీ, పందార కలిసి కానీ కాయలన్నీ బాగుంటాయండి. కాయలు రేట్లు కూడా సమంజసంగా ఉంటాయి. రైతాంగం అంతా కూడా పొద్దున్నే వచ్చి ఇక్కడ అమ్మి వెళ్తూ ఉంటారండి. కొనుక్కున్న చిల్లర వ్యాపారస్తులు కూడా వచ్చి మా దగ్గరికి వచ్చి కొనుక్కొని వాళ్ళ బయట అమ్ముకుంటూ ఉంటారండి. ఇక్కడ నుంచి భీమవరం, పాలకొల్లు, పెనుగొండ, మార్టేరు నుంచి కూడా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు మా దగ్గర. కొనుక్కొని ఇవన్నీ తీసుకుని వాళ్ళ పట్టుకెళ్ళి చిల్లరని బండి మీద ఎట్టుగా అమ్ముకుంటూ ఉంటారు. మేము హోల్సేల్గా కేజీల లెక్కనే అమ్ముతాం అనమాట. 10 కేజీలకి రేట్ అని వాళ్ళకి కావాల్సిన సరుకు, కావాల్సిన సైజు, కావాల్సిన రేటు ఉంటుందండి. ఒక్కొక్కరికి ఒకటే రేటు ఉండదు, అన్ని రకాల రేట్లు ఉంటాయి. వీలుగా ఉంటాయి, సమంజసంగా ఉంటాయి రేట్లు. పేరుపాలు, మొగల్తూరు, ఇలా లక్ష్మణేశ్వరం ఈ ఏరియాల నుంచి రైతులందరూ పట్టుకొచ్చి పొద్దుటే ఇక్కడ పెడతారండి. పెడితే మేము వాళ్ళకి అమ్మి మేము డబ్బులు సరిపెడతా ఉంటాం అన్నమాట. ఇవన్నీ కూడా కాయలు నెంబర్ 1 ఉంటాయి, తీపి ఉంటాయండి. పైన రాజమండ్రి కాయల్లాగా పులుపు ఉండదండి కాయ. మొగల్తూరు అంటే ఫేమస్, వరల్డ్ లెవెల్లో ఫేమస్. మొగల్తూరు మామిడికాయ అంటే వరల్డ్ లెవెల్లో ఫేమస్. ఈ మొగల్తూరు మామిడికాయ ఇప్పటి నుంచే కాదు, పూర్వం నుంచి కూడా దీనికి ఒక బ్రాండ్ మొగల్తూరు మామిడికాయ అంటే ఒక బ్రాండ్ అనమాట. ఈ బ్రాండ్ ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. మామిడికాయ టేస్ట్లో కానీ దీంట్లో కానీ కూడా నెంబర్ 1గా ఉంటుంది. చిరంజీవి గారు, ప్రభాస్ గారు వీళ్ళు అంత ఫేమస్ అయ్యారు సినీ ఫీల్డ్లోని. మామిడికాయలో బంగినపల్లి మామిడి, మొగల్తూరు కాయ అంటే అంత ఫేమస్ అనమాట. అది చిరంజీవి గారు, ప్రభాస్ గారు, కృష్ణరాజు గారు ఎంత ఫేమస్, మొగల్తూరు మామిడికాయలు కూడా అంతే ఫేమస్ అన్నమాట. అంటే మిగతా ప్రాంతాలకి ఈ మొగల్తూరు ప్రాంతాలకి మామిడికాయ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. అందుకే చాలామంది దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మామిడికాయలు కొనుక్కుంటూ ఉంటారు. చూద్దాం, ప్రస్తుతం అయితే మొగల్తూరులో ఒక మామిడి తోటలో ఉన్నాం. చూసారు కదా, ఇలా వస్తే మనకి స్టార్టింగే మామిడికాయలు భలే కనిపిస్తున్నాయండి. అసలు సువన్ రేఖ అనుకుంటాయి, భలే ఉంది. ఇలా కోసుకుని తినేలానే అనిపించేలా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏం చేస్తారంటే కవర్ కడతారండి. ఈ కవర్ కట్టడం వల్ల ఏమవుతుందంటే కాయకి ఏ విధమైన డాగు పట్టదు, పురుగు పట్టదు, చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఇలాగా కవర్లు కడుతూ ఉంటారు. చూసారు కదా, ఇవన్నీ బంగినపల్లి మామిడికాయ అండి. ఇక్కడ కనిపిస్తున్నది బంగినపల్లి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. మొత్తం మొగల్తూరు అంతా ఇలాగే ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ మామిడి చెట్లే ఉంటాయి. ఇది ఓపెన్ చేద్దాం చూడండి. అసలు ఆ భలే కనిపిస్తుంది కదా, ఎంత నిగారింపుగా భలే కనిపిస్తుంది చూడండి. ఇలాగా కట్టేసి ఉంచుతారు. ఇక్కడ బంగినపల్లి ఇలా ఉంటాయి. మొత్తం ఈ తోట అంతా ఇలాగే ఉంది. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయి చూడండి. అసలు ఇలా కట్ చేసుకుని తింటే భలే ఉంటుంది అన్నమాట. చెట్లే ముగ్గిపోతూ ఉంటాయండి ఇక్కడ. ఇంతలాగా ఎక్కువ మొత్తంలో కాపు కాస్తూ ఉంటుంది అన్నమాట. ఇలా చట్నీ కోసుకుని తినేయాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఫైనల్గా ఒక మామిడికాయ కోద్దామండి. ఇలా చట్నీ మామిడికాయలు కోయాలంటే నాకు చాలా ఇష్టం. చూసారు కదా, భలే ఉంది. టేస్ట్ చూస్తే ఇలా ఉంటాయన్నమాట మా మొగల్తూరు మామిడికాయలు. ఇది డైలీ నరసాపురం మార్కెట్లో మార్నింగ్ 4 గంటలకు స్టార్ట్ అయ్యి 7 గంటల వరకు ఈ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి ఎవరైనా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ వీడియో చూస్తే వాళ్ళ డైలీ మార్నింగ్ వస్తే కనుక తక్కువ రేటుగా వస్తాయి. 20 రూపాయల నుంచి కేజీ, ఫైనల్ 90 రూపాయల వరకు ఉందండి ఈరోజు మార్కెట్ అయితే. రోజు అప్ అండ్ డౌన్ ఉంటుంది, పర్లేదు. ఇప్పుడైతే రేట్లు రీజనబుల్ రేట్లో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.